హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఆది బ్లౌజ్ సహాయంతో ఎవరైనా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలో చాలా డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు తీసుకుంటున్న ఈ మెజర్మెంట్స్ మనకు రైటా రాంగ్ తీసుకున్నామా అనే డౌట్స్ వస్తాయి. కాబట్టి అలాంటి డౌట్స్ ఏం లేకుండా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో, అలాగే ఆ మెజర్మెంట్స్కు మనం ఎక్కడెక్కడ ఎన్ని ఇంచులు యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏవేవి కావాలో మనం ఒక ఆర్డర్ ప్రకారం ఫస్ట్ పక్కన రాసి పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్స్ను పక్కన ఇలా రాసి పెట్టుకున్నాక ఇప్పుడు మనము ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ మనము ఈ నడుము కొలత తీసుకోవాలి. దీనిని హిప్ రౌండ్ అని, వెస్ట్ రౌండ్ అనేసి అని అంటారు. ఈ నడుము కొలత ఎలా తీసుకోవాలో చూద్దాము. టేప్ తీసుకొని మనము ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి పెట్టుకోవాలి. ఇలా ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి ఇలా మనం టైట్గా పట్టుకొని చూసుకోవాలి. క్లాత్ అనేది లూజ్గా వదిలేయకూడదు, టైట్గా లాక్కోవాలి. ఇలా పెట్టుకొని మనం ఖచ్చితంగా ఈ కాజా పట్టి వదిలేసి ఇక్కడికే మనం మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇది 26 ఇంచెస్ ఉంది. ఈ కాజా పట్టి వదిలేసుకోవాలి. ఇక్కడి వరకే మనము చూసుకోవాలి. ఇది 26 ఇంచెస్ ఉంది. ఈ నడుము రౌండ్ వచ్చేసి 26 ఇంచెస్ మనము నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ నడుము రౌండ్ వచ్చేసి 26 ఇంచెస్ మెజర్ చేసుకున్నాము. కానీ ఇక్కడ కుట్లలోకి మనకు క్లాత్ పోయింది కదా, ఈ క్లాత్ని కూడా మనం ఎంత క్లాత్ పోయిందో అంత కలిపి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక 1 ఇంచుమైన క్లాత్ మనం లోపలికి వచ్చేసాము. ఇక్కడ సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ కొంచెం క్లాత్ మర్చేసాం కదా, ఇది 2.5 ఇంచెస్ దాకా ఉంది. ఈ సైడ్ 2.5 ఇంచెస్ దాకా ఉంది. కాబట్టి టోటల్గా 5 ఇంచెస్ ఈ క్లాత్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది 5 ఇంచెస్. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ 2 ఇంచెస్, ఈ 7 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు కుట్లలోకి కొంచెం క్లాత్ పోయింది కదా, ఈ రెండిటికి ఒక 1/2 ఇంచుమైన క్లాత్ వదిలేసుకోవాలి. మొత్తం 7.5 ఇంచు క్లాత్ మనం యాడ్ చేసుకోవాలి. సో 26 ప్లస్ 7.5 వేసుకుంటే మనకు ఈ నడుము రౌండ్ వస్తుంది. సో టోటల్గా వచ్చేసి ఈ నడుము రౌండ్ వచ్చేసి 33.5 నడుము రౌండ్ వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది కూడా ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఈ జాయింట్ దగ్గర పెట్టేసుకోవాలి. ఈ జాయింట్ దగ్గర పెట్టేసి ఇక్కడ క్లచ్ ఉంది కదా, మనము ఈ డాట్స్ వేసుకున్నాం కదా, ఇక్కడి వరకు ఇట్లా ఫోల్డ్ చేసేసి ఎంత ఉండేది చూసుకోవాలి. కొంచెం ఇక్కడ ఈ క్లచ్ దగ్గరికి పెట్టుకోవాలి. కొంచెం క్లాత్ అనేది మనం లాగేసి పట్టుకోవాలి, మరి లూజ్గా పట్టుకోకూడదు. సో ఇది 14.5 మనకు లెంత్ ఉంది. ఇక్కడికి మనకు బ్లౌజ్ లెంత్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు మనము ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ చూసుకునేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. ఇది మనం ఇట్లా విచ్చదీసి చూసుకోకూడదు, అప్పుడు మెజర్మెంట్ మనకు తప్పుగా వస్తుంది. ఈ కింద ఈ నడుము వచ్చేసి స్ట్రైట్గా పెట్టాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసి నెక్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఈ సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్కు మనకు ఎంత లెంత్ ఉండేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండేది చూసుకోవాలి. ఇది 14.5 ఇంచెస్ ఉంది. ఇది వచ్చేసి 1 సైడే, మనకు 2 సైడ్స్ వచ్చేసి 29 ఇంచెస్ వస్తుంది. ఈ చెస్ట్ రౌండ్ వచ్చేసి
ఈ పద్ధతి కొంచెం కష్టంగా ఉంది, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు మనం ఇంకొక పద్ధతిలో కూడా దీన్ని మెజర్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ మనము ఈ బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని మనము ఇలా పెట్టేసుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఈ షోల్డర్ పాయింట్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉండేటట్టు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ నెక్ లైన్ ఉంది కదా, ఈ నెక్ లైన్కు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. లేకపోతే ఇలా స్కేలు స్ట్రైట్గా పెట్టేద్దాము. పెట్టేసి ఇది మనకు ఈ లైన్ అనేది ఖచ్చితంగా కిందికి లేకుండా ఇలా స్ట్రైట్గా పెట్టాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఈ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేసి ఇలా ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత మెజర్ ఉందో చూసుకోవాలి, ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ఈ లైన్ వరకు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 7.25 ఇంచెస్ ఉంది. దీన్ని ఇంటూ 4 చేయాలి, అప్పుడు మనకు 29 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా చేసినా మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. 7.25 ఇంటూ 4 వేస్తే మనకు 29 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ షోల్డర్ కూడా మనం ఇది ఈక్వల్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ కిందికి ఇలా కిందికి రాకూడదు, ఇలా బ్రాడ్గా రాకూడదు, ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని మనం ఇప్పుడు షోల్డర్ చూసుకుందాము. నైన్ ఇంచెస్ ఉంది షోల్డరు. ఇలా 9 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం ఇలా ఏం తీసుకోవచ్చు, మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పేసి ఇందాక నేను చెప్పా కదా ఆ పద్ధతిలో తీసుకున్నా మనకు కరెక్ట్గానే మెజర్మెంట్ వస్తుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ ఈ నెక్ లెంత్ ఎంత ఉందో మనం ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూడండి 2.25 ఇంచెస్ ఉంది ఈ నెక్ విడ్త్ వచ్చేసి. అలాగే ఇంకా నెక్ ఇక్కడ డీప్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఈ మిడిల్ పాయింట్కి చూసుకోవాలి. ఇది 9 ఇంచెస్ ఉంది, 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2.25 ఇంచెస్ మనం ఇది తీసుకున్నామంటే మనకు ఈ టోటల్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే 4.5 ఇంచెస్ కదా. ఈ 4.5 ఇంచెస్లో నుంచి ఈ 2.25 ఇంచెస్ తీసేసేయాలి. అప్పుడు మనము ఈ నెక్ విడ్త్ వచ్చేసి 2.25 ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఆర్మ్ హోల్ ఎంత ఉండేది చూసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ కోసం మనము ఇక్కడ ఈ చంకలో స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టి ఎంత ఉందా అని చూసుకుందాము. ఇక్కడికి వచ్చేసి 6.5 వచ్చింది. 6.5 అంటే మనకు ఆర్మ్ హోల్ వచ్చేసి 13 ఇంచెస్. ఇలా అయినా చూసుకోవచ్చు, లేకపోతే మనకు ఇక్కడ ఈ చంకలోంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ పెట్టుకొని ఎంత ఉందా అని చూసుకోవాలి. ఇది చూడండి 5 ఇంచెస్ ఉంది. ఇలా 5 ఇంచెస్ ఈ స్ట్రైట్ లైన్ గీసుకొని ఇలా ఒక లైన్ గీసుకొని మనం ఆర్మ్ హోల్ గీసుకోవచ్చు. ఇలా ఆర్మ్ హోల్ మనము ఇలా గీసుకున్నా మనకు ఇక్కడ 6.5 ఇంచెస్ అనేది ఖచ్చితంగా రావాలి. సో ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 13 ఇంచెస్. లేకపోతే ఇలా ఆర్మ్ లెంత్ అయినా తీసుకోవచ్చు. ఈ ఆర్మ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. రెండు మనం నోట్ చేసుకుందాము. నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ కొద్దాము, తర్వాత ఫ్రంట్ పార్ట్ మెజర్ చేసుకుందాము. ఈ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాము. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఇక్కడికి 5.5 ఉంది. 5.5 ఇంచెస్ ఉంది. మనకు ఇక్కడ స్టిచ్చెస్లోకి 1 ఇంచ్ పైన క్లాత్ వదులుకోవాలి, ప్లస్ ఇక్కడ కూడా స్టిచ్చెస్లోకి మనం వదులుకోవాలి. ఇది మనం కట్ చేసే ముందు కట్ చేసేటప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ వదులుకుంటాము, కానీ ఇది మటుకు కరెక్ట్గా మెజర్మెంట్ 5.5 ఉందనేసి 5.5 తీసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ ఈ హ్యాండ్ రౌండ్ ఎంత ఉండేది మనం చూసుకుందాము. ఇక్కడ
ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.25 ఇంచెస్ ఉంది. మనం దీనిని డబల్ చేసుకుంటే 10.5 ఇంచెస్ హ్యాండ్ రౌండ్. మనం ఇక్కడ ఈ చంకలో నుంచి ఈ పైకి కూడా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ టేప్ పెట్టేసి స్ట్రైట్గా ఇలా పైకి ఒక మెజర్మెంట్ తీసుకుందాము. ఇది 6 ఇంచెస్ ఉంది. 6 అంటే 12 ఇంచెస్. ఇది మనం కట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలో నేను చూపిస్తాను. ఇక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కొద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఇలా టేప్ పెట్టి చూసుకోవాలి. ఇది 7 ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఉక్సులు పట్టి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది మనకు క్రాస్ పట్టి సంబంధం లేదు. ఈ ఉక్సులు పట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో లెంత్ చూసుకోవాలి. ఇక్కడ ఈ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ నుంచి ఇక్కడికి చూసుకోవాలి. ఇది 4 ఇంచెస్ ఉంది. ఈ 4 ఇంచెస్కి మనము ఇది ఇక్కడ మనం ఫోల్డ్ చేసాం కదా, ఇది 1/2 ఇంచ్ పైన యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్టిచ్చెస్లోకి క్లాత్ పోతుంది కదా, దీన్ని ఒక 1/2 ఇంచ్ పైన టోటల్గా 1 ఇంచ్ పైన మనము యాడ్ చేసుకోవాలి. మొత్తం 5 ఇంచెస్. ఇక నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లెంత్ చూసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ టేప్ పెట్టేసుకొని మనము ఈ షోల్డర్ దగ్గర ఈ జాయింట్ దగ్గర ఖచ్చితంగా ఇలా పెట్టేసుకోవాలి. మనం దీనిని ఎక్కువ సాగపెరగకూడదు, ఖచ్చితంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాస్ పట్టి ఎంత ఉందో మనము చూసుకోవాలి. ఈ క్రాస్ పట్టి ఫ్రంట్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇది 2.5 ఉంది. అలాగే మనం ఇక్కడ సైడ్ ఈ క్రాస్ పట్టి లెంత్ కూడా చూసుకోవాలి. ఈ క్రాస్ పట్టి లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఈ సైడ్ జాయింట్ దగ్గర క్రాస్ పట్టి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి 1.75 ఇంచెస్ ఉంది. అలాగే ఈ సైడ్ జాయింట్ చంకలో నుంచి ఈ క్రాస్ పట్టి వరకు ఎంత లెంత్ ఉండేది కూడా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి. ఇది 7.5 ఇంచెస్ ఉంది. ఇక్కడికి మనకు టోటల్గా బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము.